ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 570 మార్కులకు పైగా సాధించిన 27 మంది విద్యార్థుల్ని ఆమె ఘనంగా సన్మానించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితే గవర్నమెంట్ స్కూల్స్ అనేది ప్రత్యేకంగా అక్కడ ప్రత్యేకంగా మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక అక్కడ ఫెసిలిటీస్ ని పెంచాలనే ఉద్దేశంతో, సిలబస్ ని పెంచి బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి మార్పులు కూడా ఆ సిలబస్ లో ఇన్కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎంతో కృషి చేయడం జరిగింది. మీ యూనిఫామ్ అవనివ్వండి, మీ స్కూల్ బుక్స్ అవనివ్వండి, మీ షూస్ అవనివ్వండి, అసలు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని కూడా మీ అందరికి ఆర్గనైజ్ చేయాలి. అలాగే మధ్యాహ్నం భోజనం పథకం, అలాగే క్వాలిటీ అయిన భోజనం పథకం. అయితే అదే కాకుండా మనకి ఇంటర్మీడియట్ లో స్కూల్ రికార్డ్ బుక్స్ తో సహా అన్ని కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తుంటే డొక్క సీతమ్మ భోజన పథకం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆపేశారు. అయితే నేను ఫస్ట్ టైం మా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కి, టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కి, ఆ టెక్స్ట్ బుక్స్ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇంటర్మీడియట్ స్కూల్స్ కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనేది అందించింది. మళ్ళీ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక ఆ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అందించడానికి నేను స్వయంగా విజయనగరం స్కూల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి మధ్యాహ్న భోజనం పథకం ఉండేది, ఆ వేరే ప్రభుత్వం వచ్చాక అది ఆపేశారు. అయితే వెంటనే నేను లోకేష్ గారికి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి కలిశాను. అప్పుడు నేను ఒక లెటర్ ఇచ్చాను, ఇలాగా పిల్లలు కోరుతున్నారు, ఇంటర్మీడియట్ కి లేదు, 10th క్లాస్ వరకు ఉంది, నాకు ఇంటర్మీడియట్ కి లేదని చెప్తే పర్వాలేదు, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొద్దిగా సెట్ అయ్యాక చేద్దాం అని అన్నారు. కానీ వారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సెట్ అయ్యే ముందే ఆ డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేశారనేది మీ అందరికీ తెలియదు. అదే విధంగా మీరు సిలబస్ ఒకసారి